హౌస్లో 14 మంది అడుగుపెట్టారు. వారి మాటలు స్టేజ్పై వేసిన ఈవీ వీడియోల ప్రకారం ఎక్కువ కష్టాలు పడింది నాగమణికంఠనే. పుట్టిన మరుసటి ఏడాదికే తండ్రి చనిపోవటం, తల్లే ప్రపంచం అనుకుంటున్న సమయంలో ఆమె క్యాన్సర్తో కన్నుమూయటం, గుండె నిండా ఆ బాధనే నింపుకున్న అతడు ఇంటి నుండి ఏకాకిగా బయటకు వచ్చేశాడు. పోనీ పెళ్లి చేసుకునైనా సంతోషంగా ఉన్నాడా అంటే అక్కడ కూడా గొడవలు. కూతురిని సైతం వదిలేసి ఇండియాకు తిరిగి వచ్చేశాడు. ఇదంతా చూసిన జనాలు మణికంఠకు ఎన్ని కష్టాలో అనుకున్నారు. అతడి భార్య విలన్ అని అభిప్రాయపడ్డారు. కానీ తన భార్య బంగారం అంటున్నాడు మణికంఠ. లైవ్ ఎపిసోడ్లో ఆర్జే శేఖర్ భాషతో తన మధ్య గొడవేం లేవని, ఇప్పటికీ భార్యతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నట్టు తెలిపాడు. బిగ్ బాస్కు వచ్చే ముందు కూడా భార్య ఫోన్ చేసి ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు, నీకు కావలసిన డబ్బులు కూడా ఏర్పాటు చేస్తానందట. అయితే ఆ డబ్బును మణికంఠ అప్పుగా ఇమ్మంటే భార్యాభర్తల మధ్య అప్పేంటని తోసిపుచ్చింది. అలా తనను బిగ్ బాస్కు వెళ్ళమని ఎంకరేజ్ చేసింది కూడా భార్యనేనని, అంతేకాదు షాపింగ్కి డబ్బులు కూడా పంపిందని తెలిపాడు. కప్పు కొట్టేద్దామని ఆశ లేదు, కానీ కొట్లాడైనా ఏడ్చైనా నవ్వైనా సరే వీలైనన్ని రోజులు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. అతడు భార్యతో గొడవపడి అమెరికా నుండి వచ్చేశాడే తప్ప విడిపోయి కాదని తన మాటలతో స్పష్టమైంది. కూతురి కోసం సంపాదించాలనుకున్న ఆలోచనతోనే ఇతడు ఇండియాకు వచ్చాడని తేలిపోయింది. మరి చూడాలి ఇతను బిగ్ బాస్లో ఎలా ఆడతాడో.